హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే, మా పాపకైతే టెక్స్ట్ బుక్స్ తీసుకోవడానికి అయితే మార్నింగ్ మా హస్బెండ్ వెళ్ళారండి. సో మనీ అయితే పే చేసేసారు, స్టాక్ అయిపోయిందంట. అందుకనే ఇప్పుడు ఈవినింగ్ మా హాస్యాన్ని పిక్ చేసుకొని వచ్చేటప్పుడు అయితే నేనైతే టెక్స్ట్ బుక్స్ అనేవి తీసుకొస్తాను. ఏమేమి టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు ఏంటి అనేది వీడియోలో చూసేయండి. సో వాటి అమౌంట్ కూడా ఎంత అయింది అనేది లాస్ట్లో చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడైతే వెళ్ళి టెక్స్ట్ బుక్స్ అండ్ మా పాపను కూడా పికప్ చేసుకొని రావాలి. వచ్చాక మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. అంతవరకు స్టే ట్యూన్. మా పాప అయితే స్కూల్ నుంచి వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఏమేమి టెక్స్ట్ బుక్స్ తీసుకొచ్చారో చూపిస్తానో చూసేయండి. సో దీని మీద అయితే 4th క్లాస్ అని ఉన్నది. సో అందరికీ ఇలాంటి బ్యాగ్స్లో అయితే పెట్టేసి ఇచ్చారు. ఇందులో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూపిస్తాం, చూసేయండి. సో ఇవన్నీ 4th క్లాస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్. ఓపెన్ చేద్దాం ఇప్పుడు. ఇదైతే డైరీ. వెయిట్, ఇది వాళ్ళ స్కూలు బ్యాక్ సైడ్. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. ఇది మొత్తం బ్యాక్ సైడ్, అటు సైడ్ ఫ్రంట్ ఉంది గాయ. ఇది వచ్చేసి డైరీ. ఇందులో ఇంకొక బుక్ పెట్టించారు. ఇది టేబుల్ బుక్. సో ఈసారి టేబుల్ బుక్ కూడా ఇచ్చారు. అలాగే ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది నేను షార్ట్స్లో చూపిస్తాను ఏమేమి ఉన్నాయి ఇందులో అనేది. నెక్స్ట్ ఇది డైరీ. డైరీలో ఈసారి ఇలా వచ్చింది, చేంజ్ వచ్చింది కొంచెం. సో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, జీకే అంటే జీకే ప్లేస్లో ఐఐటి సైన్స్ ఆర్ ఐఐటి మ్యాథ్స్ అలాంటివి పెట్టిస్తారు. సో ఇక్కడ పేరెంట్స్. సో ఇది డైరీ. నెక్స్ట్ ఇది వచ్చేసి ఐఐటి బుక్స్. ఓపెన్. ఓకే, ఇవి ఐఐటి బుక్స్. జూనియర్ మ్యాథ్స్ ఒలింపియాడ్ రిసోర్సెస్ బుక్ అన్నమాట. ఇది మ్యాథ్స్కి సంబంధించింది. ఇది ఐఐటి మ్యాథ్స్. సో ఇవన్నీ ఉన్నాయి. ఇగో రేపు ఎక్స్చేంజ్ ఇవ్వండి మేము. సరే ఫ్రెండ్స్, మొత్తం ఇక్కడ చిని వచ్చేసింది అసలు. రేపు ఒకసారి మేడం అడుగు. ఓకే, ఇది చిని వచ్చింది ఫ్రెండ్స్. సో రేపు ఒకసారి మేడం వాళ్ళని అడగాలి. ఇది వచ్చి ఐఐటి మ్యాథ్స్. జూనియర్ సైన్స్. ఇది వచ్చేసి జూనియర్ సైన్స్, ఐఐటి సైన్స్ అన్నమాట. ఒలింపియాడ్ రిసోర్సెస్ బుక్. సో ఇది ద అల్టిమేట్ రిసోర్సెస్ బుక్ ఫర్ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్స్. ఇది ఐఐటి సైన్స్. సో సైన్స్కి సంబంధించినవి అన్నట్టు ఉంటాయి అన్నమాట ఇందులో. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్, జూనియర్ రీజనింగ్. ఇది కూడా మ్యాథ్స్కి సంబంధించింది. మ్యాథ్స్ సైన్స్ 2 మిక్స్డ్ అన్నమాట. ఇది ఈసారి వచ్చింది. ఇది అంతకుముందు ఓన్లీ ఐఐటి సైన్స్ అండ్ ఐఐటి మ్యాథ్స్ ఒకటే ఉండే. ఈసారి తెలుగు భలే ఉంది ఫ్రెండ్స్. అసలు అందాల తెలుగు అంట. లయోలా ప్రథమ భాష, మన ప్రథమ భాష తెలుగే కాబట్టి తెలుగు టెక్స్ట్ బుక్ కూడా ఇచ్చారు ఒకటి. ఇవన్నీ రీడ్ చేయాలి. వీళ్ళంతా మన భారతీయులు. శివాజీ. సో వీళ్ళందరూ ఉంటారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి. సో ఇక్కడ ఉన్నాయి కదా. సో ఎవరెవరి గురించి ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. సో టోటల్గా 15 ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ హిందీ. రీడ్ కమ్ వర్క్ బుక్. సో ఇందులో స్టోరీస్ వచ్చాయి, అలాగే క్వశ్చన్ ఆన్సర్స్ వచ్చాయి, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ రీడ్ చేయాలి సార్. మా హాస్య అసలు తగ్గేదే లేదు, అన్నీ రీడ్ చేయించాలి. లాస్ట్ టైం అంటే వదిలేసా కానీ ఈసారి అయితే కంపల్సరీగా రీడ్ చేయించాలి ఇవన్నీ. ఇంగ్లీష్. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ టుడే అంటే 4th క్లాస్కి సంబంధించింది అనమాట. ఇక్కడ చిన్న కిడ్స్ ఉన్నారు. ఇది ఇంగ్లీష్ బుక్. ఇంగ్లీష్ బుక్లో ఇంగ్లీష్ ఉంటాయి. ఇందులో కూడా స్టోరీస్ ఉన్నాయి, అలాగే పోయమ్స్ ఉన్నాయి, క్వశ్చన్ ఆన్సర్స్,
ఇవన్నీ ఉన్నాయి. ద యంగ్ హీరోకి సంబంధించిన స్టోరీ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. సో ఎగ్జామినేషన్ హాల్లో ఏమేమి ఉంటాయి అనేది కూడా కొన్ని రాయాల్సి ఉంటుంది. ఇలాంటివి ఇంగ్లీష్లో వచ్చాయి. నెక్స్ట్ మ్యాథ్స్. దొడ్డు బుక్ గైస్. సో మ్యాథ్స్ అయితే చాలా లావుగా ఉంది ఫ్రెండ్స్. అసలు వెనకాల కీ బుక్ ఉంది. ఇది వచ్చేసి మ్యాథ్స్ బుక్లో చూసారు ఎంత లావు ఉందో. ఇవన్నీ ఎలా చేస్తారో ఏమో నాకే భయం అవుతుంది అసలు. అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ సైన్స్. వెనకాల కీ బుక్ ఉంది. వెనకాల కీ బుక్ కూడా ఉందంట. సో కీ ఆన్సర్స్ కూడా ఇచ్చారు. కీ బుక్. ఓకే, ఇదంతా కీ బుక్. సో ఇదంతా మ్యాథ్స్. కీ బుక్ ఆల్సో. నెక్స్ట్ వచ్చేసి సైన్స్. లోయాలా కంపెనీ సైన్స్ అన్నమాట ఇది. ఇందులో సైన్స్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి. సో ఎనర్జీ, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి. అలాగే చూస్తున్నారు కదా, ఇవన్నీ సైన్స్కి సంబంధించిన బుక్ ఇది. చూపించాలి. కూడా ఉంటుంది. ఇది నేను నిన్న గీసాను ఫ్రెండ్స్ మా ఆశ కోసం అని. సో అది షార్ట్లో చూపిస్తాను, చూసేయండి దీన్ని. ఇది ఈరోజు మేము క్లాస్లో దించింది. ఇది దించారంట. సో ఇదైతే నేను డ్రా చేశాను మా ఆశ కోసం నోట్స్లో. నెక్స్ట్ వచ్చేసి సోషల్ స్టడీస్, నాట్ స్టూడెంట్స్. సోషల్ కూడా బాగానే లాగుంది ఫ్రెండ్స్. అసలు చూస్తున్నారు కదా, ఇదంతా సోషల్లో కూడా వీళ్ళు ఉన్నారు. సర్ సివి రామన్, సుభాష్ చంద్రబోస్, విక్రమ్, గాంధీజీ. సో మన పత్తికి సంబంధించిన పత్తి చేను, ఇవన్నీ చేనులు కూడా ఉన్నాయి. ఇక సోషల్ అంటే మొత్తం ఎకనామిక్స్ సంబంధించిన వస్తుంది కాబట్టి ఇదంతా సోషల్కి సంబంధించిన టెక్స్ట్ బుక్. ఇవన్నమాట టెక్స్ట్ బుక్స్ ఈసారి. సో ఇందులో ఏ చదవకున్నా మా హాస్యకి ఈసారి దెబ్బలు పడతాయి అన్నమాట. సో అన్నీ రీడ్ చేపియాలి పిల్లలకి. సో మా పాపకు సంబంధించి 4th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నమాట. వీటికి అమౌంట్ వచ్చేసి చూసారు కదా, ఇవైతే అన్ని టెక్స్ట్ బుక్స్ ఇన్ని కాలం ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు చదువుతారో తెలియదు. హోంవర్క్స్కి చాలా ఉంటాయి. హోంవర్క్స్ చదివి హోంవర్క్స్ రాసి ఇవన్నీ రీడ్ చేయాలంటే చాలా కష్టం. మన అప్పుడు ఇవన్నీ లేకుండే అంతా. ఇప్పుడైతే చోట్లు చేంజ్ అయిపోయాయి. సో వీటి అమౌంట్ చెప్పలేదు కదా, వీటికైతే అమౌంట్ వచ్చేసి 4500 అయితే ఛార్జ్ చేశారు. ఈ స్కూల్లో పిల్లలకి ఎంత అమౌంట్ అయిందో టెక్స్ట్ బుక్స్కి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇష్క్ యూ ఆల్.